నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్ల తనిఖీ, గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కార్యక్రమ నిర్వహణ. చక్రాపేట మండలం ఖాదియా మసీదుకు చెందిన వక్ఫ్ భూములను సర్వే చేసి కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుంటాం. వక్ఫ్ బోర్డు జిల్లా అధికారి వసీం వెల్లడి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను తనిఖీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈరోజు ఉదయం స్థానిక కలెక్టరేట్ భవన సముదాయంలోని ఈవీఎం గోడౌన్లను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటపతి, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు లక్ష్మణరావు, జనార్దన్, జబీవుల్లా, గౌస్పీర్, ఫయాజ్ అహ్మద్, డాక్టర్ శ్రీనివాసులు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. యశోద హాస్పిటల్స్ లైఫ్ సపోర్ట్ ఎక్సలెన్స్ కోసం అత్యున్నత స్థాయి ప్లాటినం అవార్డు అందుకోవడం గర్వకారణంగా ఉందని ఆసుపత్రి క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్రామన్ కోలా తెలిపారు. ఈ మేరకు కడపలోని యశోద ఆసుపత్రి సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ స్థాయి ట్రాన్స్ప్లాంట్ కేర్, ఎయిర్ అంబులెన్స్ సేవలతో భారతదేశంలోని ఏకైక ప్లాటినం సర్టిఫైడ్ ఎకో సెంటర్గా హైదరాబాద్ యశోద నిలిచిందన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయి ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ అందించే ఉన్నత స్థాయి కేంద్రాలలో ఒకటిగా నిలవడం జరిగిందన్నారు. ఎల్ఫో ప్లాటినం గుర్తింపు పేషెంట్ యొక్క భద్రత, క్లినికల్ ఎక్సలెన్స్ మరియు అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉండడంపై తమ నిరంతర దృష్టికి నిదర్శనమన్నారు. ఎక్మో అనేది ఆధునిక వైద్యంలో అత్యంత సంక్లిష్టమైన లైఫ్ సపోర్ట్ థెరపీలో ఒకటని, ఈ గౌరవం తమ ప్రోటోకాల్, ఫలితాలు, మల్టీ డిసిప్లినరీ టీంవర్క్, నిరంతర శిక్షణ యొక్క బలాన్ని ధృవీకరిస్తున్నాయన్నారు. ఎల్పో సర్టిఫైడ్ ఎక్మో ఎక్సలెన్స్ ను ప్రపంచ స్థాయి మార్పిడి కార్యక్రమాలు, అధునాతన ఎయిర్ అంబులెన్స్ మద్దతుతో అనుసంధానించడం ద్వారా తాము భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా పోల్చదగిన ఫలితాలను అందించగలుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్లు తదితరులు పాల్గొన్నారు. మెయిన్గా ఈరోజు డిస్కస్ చేయాలనుకున్న విషయం ఏంటంటే, మనం యశోద హాస్పిటల్ ఏదైతే హైటెక్ సిటీలో ఉందో ఒక 2000 బెడెడ్ ఇంటర్నేషనల్ లెవెల్ హాస్పిటల్ అండి. దాంట్లో 400 ఐసీయూ బెడ్స్ డిఫరెంట్ ఐసీయూస్లో రకరకాల ఐసీయూలు, మెడికల్ ఐసీయూ అని చెప్పేసి, సర్జికల్ ఐసీయూ అని చెప్పేసి, పీడియాట్రిక్ ఐసీయూ అని చెప్పేసి, కార్డియోథొరాసిక్ ఐసీయూ అని చెప్పేసి, న్యూనేటల్ ఐసీయూ అని చెప్పేసి రకరకాల ఐసీయూస్లో దగ్గర 400 బెడ్ ఐసీయూ కెపాసిటీ ఉన్న హాస్పిటల్ అండి. యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అనేది జేసీఐ సర్టిఫైడ్ అండి. జేసీఐ అంటే జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్. జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ అనేది ఒక ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్కి వాటి లెవెల్ ఆఫ్ కేర్ ఉందా లేదా అని చూసి ఏదైతే హై లెవెల్ ఆఫ్ కేర్ ఇస్తూ ఉన్నాయో, ఇంటర్నేషనల్ క్వాలిటీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేది చూపెడతా ఉన్నాయో వాటి కేర్కి, వాళ్ళకి జేసీఐ అని సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మన దేశంలో దగ్గర ఒక 20 నుంచి 30 హాస్పిటల్కి అయితే జేసీఐ ఇంటర్నేషనల్ ఉందో దాంట్లో యశోద హాస్పిటల్ ఒకటి. సో మన ఐసీయూలోకి వచ్చే పేషెంట్స్ బాగా క్రిటికల్గా ఉండడము, మల్టిపుల్ ఆర్గాన్స్ అంటే చాలా అవయవాలు డ్యామేజ్ ఉండడము, ఎఫెక్ట్ కావడము, సీరియస్ కండిషన్లో ఉండడము, ఇటువంటి పేషెంట్స్కి హై లెవెల్ వెంటిలేటర్ కేర్, హై లెవెల్ మానిటరింగ్
అంటే వాళ్ళ పల్స్, బీపీ, ఆక్సిజన్ లెవెల్స్, రెస్పిరేటరీ రేట్ ఎలా ఉంది, వాళ్ళ రక్తంలో బ్లడ్ గ్యాసెస్ ఎలా ఉన్నవి, ఇవన్నీ పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్లతో, హై ఎండ్ మానిటరింగ్ సిస్టమ్స్తో, అన్ని రకాల జాగ్రత్తలతో హై ఎండ్ కేర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎల్సో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉన్నది. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏం చేస్తూ ఉంటుందంటే ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ కేర్ ఎవరైతే అందిస్తూ ఉంటారో ఆ పేషెంట్ డీటెయిల్స్, వాళ్ళ అందిస్తున్న కేర్ మిగతావన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ లెవెల్ ఆఫ్ కేర్ ఎలా ఇస్తూ ఉన్నారు, దాని తర్వాత డేటా రెగ్యులర్ ఎంట్రీ ఎలా జరుగుతూ ఉంది, వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత నంబర్స్లో చేయగలుగుతూ ఉన్నారు, వీటన్నిటిని బేస్ చేసుకొని సర్టిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎల్సో అనే ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. వాళ్ళు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కేర్స్ ఇస్తూ ఉంటారు. సిల్వర్ అని చెప్పేసి, గోల్డ్ అని చెప్పేసి, ప్లాటినం అని చెప్పేసి. సో ప్రపంచం మొత్తంలో 55 హాస్పిటల్స్కి మాత్రమే ఈ ప్లాటినం సర్టిఫికేషన్ ఉంది. దాంట్లో యశోద ఒకటి. మన దేశంలో ఉన్న ఏకైక హాస్పిటల్ ఏదైతే ప్లాటినం లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ తెచ్చుకోగలిగిందో అది యశోద హాస్పిటల్ అండి. పేషెంట్ వాళ్ళ ఉన్న ఊర్లోనే ట్రీట్మెంట్ అనేది దగ్గర నుండి చేయించుకోవచ్చు. కాకపోతే ఒక లెవెల్ ఆఫ్ సపోర్ట్ అంటే వెంటిలేటర్ పెట్టినా మేనేజ్ కాలేకపోవడము, మందులు, సర్జరీస్ అంటే రెగ్యులర్గా సర్జరీస్ కాకుండా హై ఎండ్ సర్జరీస్ అవసరం పడుతూ ఉన్నవి. అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఆల్రెడీ కొంచెం క్రిటికల్ కండిషన్లో ఉంటారు ఐసీయూలో, వాళ్ళని హైదరాబాద్ వరకు హై ఎండ్ యశోద హాస్పిటల్ లాంటి సెంటర్స్ వరకు మూవ్ చేయడంలో చాలా రిస్క్ అనేది ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న అంబులెన్స్లో షిఫ్ట్ చేసే టైంలోనే మనం వింటూ ఉంటాం, దారి మధ్యలో కొలాప్స్ అయ్యారు. ఎందుకు దారి మధ్యలో కొలాప్స్ అవుతున్నారు? ఇక్కడ ఐసీయూలో బీపీ, హార్ట్ రేట్ బాగానే ఉంటారు. షిఫ్ట్ చేసే క్రమంలో మనకు అంబులెన్స్ మూవ్మెంట్ కానీ, డ్రగ్స్ ఎంత వెళ్తున్నాయి అనేది అక్యూరసీ ఉండదు, ఆక్సిజన్ సరిపడా వెళ్తుందా లేదా తెలియదు, మూవ్మెంట్లో మన బీపీ ఎంత వస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మనము యశోద హాస్పిటల్ వాళ్ళు అట్లాంటి క్రిటికల్ కండిషన్లో ఉన్నారు పేషెంట్ అని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకి అందించేస్తే ఈ లోకల్ ఉన్న వాళ్ళు మన ఫుల్లీ ఫ్లెజ్డ్ ఐసీయూ అంబులెన్స్తో పాటు దాని తర్వాత అక్కడి నుంచి ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్, ఒక క్రిటికల్ కేర్ ఫిజిషియన్, అవసరమైతే పర్ఫ్యూజనిస్ట్, దాని తర్వాత వాస్కులర్ సర్జన్, వీళ్ళందరూ కండిషన్కి బట్టి ఒక టీం అనేది ఫామ్ అయ్యి వాళ్ళు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోకి వచ్చేసి, చిన్న టౌన్స్లోకి వచ్చేసి ఆ పేషెంట్కి అవసరమైతే ఎక్మో పెట్టడమో లేకపోతే డయాలసిస్ ఇనిషియేట్ చేయడమో, స్టెబిలైజ్ చేసి హైలీ ఎక్విప్డ్ అంబులెన్స్లో హైదరాబాద్ వరకు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆన్ ది వే ఏదైతే కొలాప్స్ కావడము, డిటోరేట్ కావడము అటువంటివి వీలైనంత వరకు తగ్గించవచ్చు. సో ఇంకా కొన్నిసార్లు మనం రీసెంట్గా చేస్తున్నది ఎయిర్ అంబులెన్స్. అంటే మనకు కడపకు ఎంతవరకు వర్తిస్తుందో తెలియదు కానీ కొన్ని టైమ్స్ భీమవరం కానీ, కొన్ని మన చెన్నై దగ్గర కొన్ని సిటీస్ కానీ, వైజాగ్ దగ్గర కానీ ఏవైతే కాల్స్ వచ్చినప్పుడు మనం వెళ్ళేసి అక్కడ ఎయిర్ అంబులెన్స్ దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్కి షిఫ్ట్ చేసి హైదరాబాద్ వరకు మళ్ళీ ఏరోప్లేన్లో షిఫ్ట్ చేసి మనము షిఫ్ట్ చేయాలి. దీన్ని ఎయిర్ అంబులెన్స్ ఫెసిలిటీస్ కూడా మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నవి. రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వేంపల్లిలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు డాక్టర్ డివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ నగర్లో గల అమ్మ అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రాంగోపాల్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ డివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి విద్యావంతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తమ వంతు కృషి చేస్తున్నారని కొనియాడారు. సమాజ సేవ పట్ల ఆయన చూపుతున్న అంకిత భావం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. వేంపల్లి మాజీ మండల అధ్యక్షుడు ముల్లంగి భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల మధ్య సాన్నిహిత్యంగా మెలిగి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ముందు ఉంటారని తెలిపారు. భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని అభిమానులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చక్రాయపేట మండలంలోని ఖాద్రియా మసీదుకు చెందిన వక్ఫ్ భూములను సర్వే చేసి కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుంటామని వక్ఫ్ బోర్డు జిల్లా అధికారి వసీం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ చక్రాయపేట మండలంలోని కుమార్వ కాల్వ గ్రామంలో ఉన్న ఖాద్రియా మసీదుకు చెందిన భూములను గతంలో ఉన్న ముతవలి కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకుని వారి పేర్ల మీద పట్టాలను చేసుకోవడంతో ఆ గ్రామానికి చెందిన మిళాయిగిరి కరీముల్లా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మసీదు భూములు కబ్జా చేసిన వారికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి వక్ఫ్ బోర్డు అధికారి సమక్షంలో రెవెన్యూ అధికారులు ఖాద్రియా మసీదుకు చెందిన భూములను సర్వే చేయడం జరిగిందని ఆయన వివరించారు. ఖాద్రియా మసీదుకు చెందిన భూములు ఆయా గ్రామాల్లో దాదాపు 40 ఎకరాలు ఉన్నట్లు చెప్పారు. గత మసీదు ధర్మకర్తలు మసీదు భూములను వారి కుటుంబ సభ్యుల పేర్లతో మార్చుకుని పట్టాలు చేసుకోవడం జరిగిందని, రికార్డుల ప్రకారం ఖాద్రియా మసీదుకు చెందిన భూములు వక్ఫ్ బోర్డుకు సంబంధించినవని ఆయన తెలిపారు. భూములను ధర్మకర్తల కుటుంబ సభ్యుల పేర్లతో పట్టాదారు పుస్తకాలు చేసుకున్నారని గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వక్ఫ్ బోర్డు తరపున ఆర్డీఓకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. భూములను ఎవరు కబ్జా చేసినా వీలు లేకుండా చట్ట ప్రకారం టెండర్లు వేసి భూములను కౌలుకి ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. ये खेड़ा में कैसा आता तो एकदम जब खड़े तो नहीं तो गला हमारा ये को आदमी सीरियस है ఈ పొలం అని వాడు విజువల్ చేసుకుంటాడు. అదే కళ్ళ ఉందని పోతే మా సర్వే నెంబర్ అంతా ఒకటేనా? ఎవరైనా రావచ్చు, తాగొచ్చు, నీళ్ళు తాగొచ్చు, 10 ఒక్కరు రావచ్చు, కూర్చోవచ్చు, పండుకోవచ్చు, 10 ఒక్కరు. भाई एक बार तुम्हारे पास आया तो इकट्ठा करो, क्या रिस्पॉन्स सर्वे हो जाएगा. అందరికీ నమస్కారం. ఇవాళ చక్రాపేట మండలం కుమ్మర్కాల విలేజ్లో మనకి ఆ మసీద్కి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక సర్వే 72 సర్వే నెంబర్లో 34 ఎకరాలు ప్లస్ 165 సర్వే నెంబర్లో 98 సెంట్లు, ఇంకొకటి వచ్చి మన 21 సర్వే నెంబర్లో 3.41 సెంట్లు, ఎర్రబోనపల్లిలో 2 ఉన్నాయి. మళ్ళా కుమ్మర్కాలలో ఒక స్థలం ఉంది. అందుకు గాను అవి ఎవరైతే ధర్మకర్తలు ఉంటారో వాళ్ళ పేర్లపైన వాళ్ళు పట్టాదారు పాస్బుక్ చేసుకున్నారని చెప్పి తెలిసిన తర్వాత మేము కూడా ఇక్కడ లోకల్ కంప్లైంట్స్ ద్వారా ప్లస్ మేము కూడా రిపోర్ట్ ఇచ్చి ఆర్డీఓ గారికి రిపోర్ట్ ఇచ్చాం. డిఆర్ఓ త్రూ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ ఒక ఆర్డీఓ గారు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని తర్వాత దాన్ని విచారించి వాళ్ళని పిలిపించి ఎవరైతే పట్టాదారు పాస్బుక్లు చేసుకుని వాళ్ళను కూడా పిలిపించి దాన్ని చూసి లాస్ట్గా ఆర్డీఓ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఇది ఏదైతే ఈ భూమి ఉందో మసీదు భూమి ఉందో ఆ మసీద్ పేరు పైన మళ్ళీ ఇవ్వాల్సిందిగా దాన్ని ఇంతకుముందు ఇచ్చిన ఎంఆర్ఓ గారి ఆర్డర్ను పట్టాదారు పాస్బుక్ని పక్కన పెట్టి తర్వాత ఈ యొక్క భూమిని మసీద్ పేరు పైన ఇవ్వాల్సిందిగా ఆయన ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్థలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఏమైనా ఎంక్రోచ్మెంట్ అయ్యిందా లేదా అని దానిపైన ఎంఆర్ఓ నుంచి మాకు ఒక నోటీస్ వచ్చింది. మీరు వస్తే కింద మేము సర్వే చేస్తాము, వాళ్ళ ప్రజెంట్ ఉండే పిటిషనర్ని ప్లస్ తర్వాత వాళ్ళని కూడా పిలిపిస్తామని వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వబడడం జరిగింది. వాళ్ళు 98 సర్వే నెంబర్ దాకా వచ్చారు. తర్వాత ఇక్కడ రాలేదు, 34 సర్వే. ఇక్కడ సబ్ డివిజన్స్ కూడా అయినాయి కొన్ని. దాన్ని అన్ని క్యాన్సిల్ చేస్తాము, కొత్తగా పట్టాదారు పాస్బుక్ ఇస్తాం మసీద్ పేరు పైన. ఖాద్రియా మసీద్ వక్ఫ్ అని పేరు పైన ఇవ్వమని అడిగాను. దానికి సంబంధించి మీకు కొన్ని డీటెయిల్స్ కావాలా సార్, మీ ఆధార్ కార్డు కొన్ని కావాల్సి వస్తుంది మనకి అని చెప్తే సరే అది కూడా మేము సబ్మిట్ చేస్తామని చెప్పాము. 1 వీక్లో ఇస్తామని చెప్పారు ఆ పట్టాదారు పాస్బుక్. ఈ ఒక వచ్చి సర్వే చేసిన తర్వాత కొంచెం అటు ఇటు ఉన్నాయి ఆ హద్దులు కరెక్ట్. మనము ఇప్పుడు హద్దులు కరెక్ట్ అంటే అక్కడ ఉండే పక్కన ఉండే భూముల వాళ్ళని పిలిచి ఇంకా అది కరెక్ట్ చేసిస్తామన్నారు. కొంచెం చూపించారు, హద్దుల వరకు మ్యాక్సిమం కరెక్ట్గానే ఉన్నాయి. ఇంకా డీటెయిల్ కావాల్సింది. తర్వాత ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మనము ఇదైతే ఉందో మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత చట్టపరంగా కానీ వాళ్ళు చేసుకునేందుకు బోర్డు తరఫు నుంచి వాళ్ళకి ఏమైతే వాళ్ళకి ఇది చేయాలో వాళ్ళకి ఎటువంటి
ఈ నెక్స్ట్ కంప్లైంట్స్ ఇచ్చి వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోవాలనేది. నెక్స్ట్ తర్వాత వక్ఫ్ బోర్డ్ వాళ్ళకి మనం డీటెయిల్ రిపోర్ట్ పంపించి వక్ఫ్ బోర్డ్ నుంచి మనకి ఎటువంటి నెక్స్ట్ ఏం స్టెప్స్ తీసుకోవాలని మన వక్ఫ్ బోర్డ్ వాళ్ళు చెప్తే వాళ్ళు మేము తీసుకున్నాం. సో ఏదైనా సరే మనం లీగల్గా రైట్ రాయల్గా ఇది ఏమైనా సరే మనం చేసుకుంటామని మీకు మీడియా ముఖంగా సమర్పించుకుంటాం. సరే ఇప్పుడు రోడ్డు వచ్చిందని మనం రోడ్డు పోయింది 98 మీరు చెప్తున్నది సర్వే నెంబర్ అంటే 165 సర్వే నెంబర్ 98 సెంటర్లో చెప్తున్నారు. దాంట్లో రోడ్డుకు గాను 27 సెంట్లు పోయింది. దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో అడిగాను మా రెవెన్యూ ఆఫీస్ వాళ్ళకి. అప్పట్లో మీరు ఎవరికైతే వాళ్ళకి ఇచ్చారో కొన్ని డీటెయిల్స్ వాళ్ళు ఇస్తాం సార్ అని చెప్పారు. అది రాసుకున్నాను. ఎంత రోడ్డుకి పోయింది, ఎంత స్థలం ఇటువైపు మిగిలింది, ఎంత మిగిలింది అని కూడా రాసుకున్నాము. 37 ఇటువైపు మిగిలింది, అంతా ఇటువైపు 27 మిగిలింది. మధ్యలో ఒక అంతా దగ్గర 99 సెంట్స్ వచ్చింది. చూసుకుంటే అటు ఇటు 99 సెంట్స్ వచ్చింది. దాని గురించి కానీ మేము డీటెయిల్స్ అడిగాము ఎవరికి ఎంత పోయింది అనేది. అది కానీ తీసుకుని ఎవరైనా వాళ్ళ పర్సనల్ అకౌంట్కి పోయినట్లయితే దానిపైన కూడా మేము రిపోర్ట్ రాసి వాళ్ళపైన ఎటువంటి చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి వక్ఫ్ బోర్డ్ వాళ్ళు మనకి చెప్తారు, మనం గైడ్ చేస్తారు. దాని పరంగా మేము చేస్తామన్నమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్ల తనిఖీ, గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కార్యక్రమ నిర్వహణ. చక్రాపేట మండలం ఖాదియా మసీదుకు చెందిన వక్ఫ్ భూములను సర్వే చేసి కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుంటాం, వక్ఫ్ బోర్డు జిల్లా అధికారి వసీం వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.